హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టికట్ తెలుగు. ఈరోజు అయితే మీకు ఓపెన్ సీ డ్రాప్ గురించి అయితే చెప్పబోతున్నాను. లైక్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఓపెన్ సీ అనే ప్రాజెక్ట్ ఏంటంటే బేసిక్గా లైక్ ఎన్ఎఫ్టీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అనమాట. ఎన్ఎఫ్టీ ట్రేడింగ్ అంటే ఏం లేదు, ఇక్కడ ఎన్ఎఫ్టీ అంటే నాన్ ఫంగిబుల్ టోకెన్ అనమాట. లైక్ నాన్ ఫంగిబుల్ టోకెన్ అంటే మీకు అర్థం అవ్వకపోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మీకు సింపుల్గా చెప్పాలంటే కొంతమంది కొన్ని ఆర్ట్స్ అనేది గీస్తారనమాట. ఆ ఆర్ట్స్ అనేది తీసుకొని వచ్చి ఇక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ లిస్ట్ చేస్తాయి, వాటిని ఒక కలెక్షన్ లాగా వాటిని ట్రేడ్ చేసేదాన్ని లైక్ ఈ ఓపెన్ సీ ప్రాజెక్ట్ అంటారు. ఇట్లా చాలా ప్రాజెక్టులు అయితే ఉన్నాయి, బ్లర్ ఇట్లాంటివన్నీ ప్రాజెక్టులు ఉన్నాయి, కాకపోతే వాటి అన్నిటికీ టోకెన్స్ ఉన్నాయి. సో సేమ్ ఇదే టైప్లో వచ్చింది బ్లర్ అనేది. ఈ బ్లర్ అయిన ఏ డ్రాప్ వచ్చేసి మీకు లైక్ 2023లో అయితే ఏ డ్రాప్ అయితే జరిగింది. 2023 ఏ డ్రాప్ జరిగినప్పుడు ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ వీళ్ళు కూడా సేమ్ ఇట్లానే ఎక్స్పీ టాస్క్లు అనేది తీసుకొని వచ్చారు. ఈ ఎక్స్పీ టాస్క్లలో ఎవరైతే లైక్ ఎక్కువ ఎక్స్పీ అనేది కలెక్ట్ చేస్తారో వాళ్ళకైతే ఏ డ్రాప్ అయితే ఇచ్చారు. ఇట్లా ఎవరైతే ఎక్కువ ఎక్స్పీ కలెక్ట్ చేసిండ్రో వాళ్ళకి ఇక్కడ మీరు చూసుకోవచ్చు లైక్ 1000 టోకెన్స్ నుంచి 20,000 టోకెన్స్ వరకు వచ్చారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అదే పోస్ట్ కింద కామెంట్స్లోనే చాలా మంది పోస్ట్ చేశారు ఇట్లా. సో ఇతనికి అయితే 13,777 వచ్చినాయి ఇట్లా. అండ్ $1 లిస్ట్ అయింది అప్పుడు ప్రైస్ అయితే. సో ఇక్కడ మీకు వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వచ్చింది అంటే $13,000 చేంజ్ అయితే వచ్చింది. ఇట్లా ప్రతి ఒక్కరికి ఎవరైతే అంటే ఎక్స్పీని బట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఎక్స్పీ కౌంట్ని బట్టి ఒకవేళ తక్కువ ఎక్స్పీ కలెక్ట్ చేస్తే తక్కువ అమౌంట్ ఆఫ్ ఏ డ్రాప్, అండ్ ఎక్కువ ఎక్స్పీ కలెక్ట్ చేస్తే 20,000 30,000 టోకెన్స్ కూడా వచ్చినాయి. సో సేమ్ ఇదే టైప్లో వచ్చేది ఈ ఓపెన్ సీ ఈ డ్రాప్ కూడా. కాకపోతే ఇక్కడ ఏంటంటే బ్లర్ కంటే పెద్ద ప్రాజెక్ట్ ఏది అంటే ఓపెన్ సీనే. కాకపోతే వీళ్ళు ఏంటంటే బ్లర్ వాళ్ళు ముందే టోకెన్ అనేది రిలీజ్ చేసేసారు. కాకపోతే వీళ్ళు టోకెన్ ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు, వీళ్ళు ఇలానే డిలే చేసుకుంటూ వస్తున్నారు. బ్లర్ నిన్న కాకుండా మొన్న వచ్చింది, లైక్ ఏంటంటే ఒక 2.5 years అయింది కరెక్ట్గా మీకు చెప్పాలంటే బ్లర్ వచ్చేసి. కాకపోతే ఇక్కడ ఓపెన్ సీ అనేది ఆల్మోస్ట్ 7 years అబోవ్ నుంచి ఉంది ప్రాజెక్ట్, చాలా ఓల్డ్ ప్రాజెక్ట్. అండ్ వీళ్ళు లైక్ మీకు అన్ని ప్రాజెక్టులు ఫండింగ్ ఉంటుంది కదా, ఇది ఫండింగ్ కాదు. వీళ్ళు ఏదైతే రెవెన్యూ ఉందో రెవెన్యూనే ఆల్మోస్ట్ 400 million పైన రెవెన్యూ అయితే జనరేట్ చేశారు వీళ్ళు ఈ ప్లాట్ఫామ్ అనేది తీసుకొని వచ్చిన దగ్గర నుంచి. వీళ్ళకి రెవెన్యూ ఎట్లా వస్తుంది అంటే నార్మల్గా వచ్చేసి ఇక్కడ మీకు చూసుకుంటే లైక్ మనం ఎన్ఎఫ్టీ అనేది ట్రేడింగ్ చేస్తాం కదా, ఆ ట్రేడింగ్లో వీళ్ళకి కొంచెం పర్సంటేజ్ ఆఫ్ అంటే మనము ఇప్పుడు ఒకవేళ 1 ఈథీరియంకి బై చేసాం అనుకోండి ఒక ఎన్ఎఫ్టీని, ఆ ఎన్ఎఫ్టీని 1 ఈథీరియంకి బై చేసినప్పుడు అక్కడ వాళ్ళకి ఒక కొంచెం రాయల్టీస్ అండ్ గ్యాస్ ఫీజెస్ అయితే పోతూ ఉంటాయి. లైక్ ఏంటంటే 1% కానీ 0.05% కానీ ఇట్లా అయితే వీళ్ళైతే ఆల్మోస్ట్ 400 million అబోవ్ రెవెన్యూ అయితే జనరేట్ చేశారు. చాలా బిగ్ ప్రాజెక్ట్ నుంచి చాలా బిగ్ ప్రాజెక్ట్. అంటే వీళ్ళు కొన్ని టాస్క్లు అయితే తీసుకొస్తున్నారు, ఎక్స్పీ అనేది కలెక్ట్ చేయాలి. సో ఎంత ఎక్కువ ఎక్స్పీ ఉంటే అంత మంచిది. సో మీరు ఒకవేళ లైక్ మీరు ఇప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు, ఎక్స్పీ ఉంటే మీరు లైక్ మంచి ఏ డ్రాప్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా ఇది ఫ్రీ అయితే కాదు ప్రాజెక్ట్ అయితే. ఇందులో మీరైతే లైక్ ట్రేడింగ్ అనేది చేయాలన్నమాట. ట్రేడింగ్ అంటే ఏదో పెద్దగా అనుకోమాకండి. ట్రేడింగ్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు మీరు రిలే లింక్లోకి వెళ్ళి స్వాప్స్ చేస్తారు కదా, బేస్ నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్ కానీ అట్లా ఇవేవో కొన్ని టాస్కులు పెడుతుంటారు. అండ్ ఎన్ఎఫ్టీస్ కూడా కొంటూ ఉండాలి అప్పుడప్పుడు ఇక్కడ వచ్చేసి. సో ఆ ఎన్ఎఫ్టీస్ కూడా ఎక్కువ వాల్యూమ్ చేసే ఎన్ఎఫ్టీస్ కాదు, లైక్ ఎక్కువ మనీ చేసే ఎన్ఎఫ్టీ అయితే కాదు. లైక్ $5 ఎన్ఎఫ్టీస్ ఇక్కడ చూసుకోవచ్చు. వీళ్ళు ఒక టాస్క్ అనేది పెట్టారు, $5 ప్లస్ ఉండే ఏదో ఒక ఎన్ఎఫ్టీ మీరైతే బై చేయండి అండ్ మీరు 50 XP వస్తుంది అని చెప్పేసి. సో ఇట్లా కొన్నాక మనం ఏం చేయాలంటే మనం వెంటనే సెల్ చేసేసుకోవచ్చు. టాస్క్ అనేది వెరిఫై అయిపోగానే మళ్ళీ మనం ఎన్ఎఫ్టీ సెల్ చేస్తే మన $5 మనకు వస్తాయి. ఇట్లా అయితే మీరు టాస్క్లు అనేవి వస్తూ ఉంటాయి. వీటన్నిటిని మీరు గెయిన్ లైక్ వీటన్నిటిని కంప్లీట్ చేసి మీరు ఎక్స్పీ అనేది గెయిన్ చేసుకుంటూ ఉండాలి. ఇట్లా లైక్ వీళ్ళు సీజన్ అనేది ఎవ్రీ డే అండ్ ఎవ్రీ వీక్ న్యూ టాస్క్లు అనేది వస్తూ ఉంటాయి. మీరు ఆ టాస్క్లు అన్నీ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మీకు లైక్ ఎక్స్పీ అనేది వస్తుంది. సో లాస్ట్లో మీకు మీ దగ్గర ఉన్న ఎక్స్పీని బట్టి వీళ్ళైతే ఏ డ్రాప్ అయితే ఇస్తారు. సో అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు లైక్ ఈ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు ప్రొఫైల్ సెక్షన్లోకి వచ్చేసి మీరు ఏదో ఒక ప్రొఫైల్ పిక్చర్ అండ్ ఇక్కడ వచ్చేసి మీ నేమ్ అవి అడుగుతుంది, అవి కూడా పెట్టేసుకోండి. కొన్ని డ్రాప్లు ఏంటంటే లైక్ అవి కూడా క్రైటీరియాగా పెట్టుకొని చెకింగ్ అనేది చేస్తుంది అనమాట. సో మీరు అవి కూడా లైక్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ సెట్టింగ్స్లోకి వచ్చేసి ప్రొఫైల్లో ఉంది కదా, సో ఇట్లా ఇక్కడికి వచ్చేసి మీరు ఇట్లా అయితే పెట్టేసేయండి. ఇవన్నీ పెట్టేస్తే ఆల్ గుడ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లైక్ ఈ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇదైతే మీరు అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక నెక్స్ట్ మీకు అయితే స్క్రీన్ అయితే ఇట్లా వస్తుంది లైక్ OpenSea.io అని చెప్పేసి. ఇక్కడ మీకు గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా, సో గెట్ స్టార్టెడ్ అనేది క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు ప్రో మోడ్ అని ఉంది కదా, ప్రో మోడ్ అనేది అయితే క్లిక్ చేయండి. తర్వాత మీకు క్రిప్టో కావాలంటే క్రిప్టో అండ్ యూఎస్డీ కావాలంటే యూఎస్డీ పెట్టుకోవచ్చు. నేనైతే క్రిప్టో సెలెక్ట్ చేస్తున్నాను. సో తర్వాత వచ్చేసి ఇక్కడ లైక్ గేమ్ అని ఉంది కదా, అదైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసాక సో మీకు ఇట్లా కొంచెం సేపు అయితే లోడ్ అయితే అవుతుంది. సో లోడ్ అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ స్క్రీన్ అయితే వస్తుంది మీకు.
ఇక్కడ మీరు చూసుకోవచ్చు సేమ్ ఇట్లా లైక్ లాస్ట్ స్క్రీన్ ఏదైతే మీకు చూపించానో ప్రొఫైల్ అని చెప్పేసి ఇట్లా వస్తుంది. సో ఇక్కడ మీకు వాలెట్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. బేసిక్గా మీ మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు రివార్డ్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అదైతే క్లిక్ చేసి సైన్ ఇన్ విత్ ఇథీరియం అయితే మీరు క్లిక్ చేసేసి తర్వాత మీరు సైన్ ఇన్ అయితే చేసుకోండి. సైన్ ఇన్ అయితే చేసేస్తే మీకు ఇక్కడ నెక్స్ట్ వెల్కమ్ టు ఓఐజెస్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీకు మన ట్విట్టర్ అకౌంట్ అండ్ డిస్కార్డ్ అకౌంట్ రెండు కనెక్ట్ చేయాలి. అవి రెండు అయితే మీరు కనెక్ట్ చేసాక అండ్ మళ్ళీ తర్వాత వచ్చేసి సొలానా వాలెట్ అండ్ అబ్స్ట్రాక్ట్ వాలెట్ కూడా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే అబ్స్ట్రాక్ట్ అయితే మనకి అవసరం లేదు కాబట్టి సొలానా ఒకటి కనెక్ట్ చేసినా కానీ ఓకే అనమాట. సో మీరైతే ఫస్ట్ అయితే ట్విట్టర్ అకౌంట్ అయితే కనెక్ట్ చేసుకోండి. సో తర్వాత వచ్చేసి నేను డిస్కార్డ్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో డిస్కౌంట్ కూడా అయితే మనం కనెక్ట్ చేసాం. తర్వాత వచ్చేసి లింక్ ఈవీఎం సోల్ అని ఉంది కదా, సో అదైతే మీరు ఓకే చేసేయండి. కన్ఫర్మ్ కొట్టేయండి. కన్ఫర్మ్ కొట్టేసాక ఇక్కడ మీకు రైట్ సైడ్లో చూసుకుంటే లింక్ సోలానా అండ్ అబ్స్ట్రాక్ట్ వాలెట్ అని ఉంది కదా, సో అదైతే మీరు క్లిక్ చేయండి. అదైతే మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు నెక్స్ట్ స్క్రీన్లో ఫ్యాంటమ్ వాలెట్ సెలెక్ట్ చేసుకోమంటుంది. మీ దగ్గర సోలానా సపోర్టెడ్ ఏ వాలెట్ ఉన్నా కానీ మీకు ఓకే లైక్ ఏ వాలెట్ ఉన్నా మీరు అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ వాలెట్ అయితే మీరు కనెక్ట్ అయితే చేసేసుకోండి. సో ఇక్కడ నేనైతే ఫ్యాంటమ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర బ్యాక్ ప్యాక్ వాలెట్ ఉన్నా కానీ సపోర్ట్ చేసేది, ఎందుకంటే సలోనా సపోర్టెడ్ వాలెటే కాబట్టి. సో అదైతే మీరు కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసాక మీకు ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా వస్తుంది. అది కూడా అయితే మీరు కన్ఫర్మ్ అయితే చేస్తేనే మీకు వాలెట్ అనేది సక్సెస్ఫుల్గా లింక్ అయినట్టు. సో అది కూడా అయ్యేటట్టు చూసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు అకౌంట్ సక్సెస్ఫుల్లీ లింక్డ్ అని ఇట్లా వస్తుంది ఆప్షన్ అయితే. సో అట్లా వచ్చేసాక మీకు ఇక్కడ టోటల్ ఎక్స్పీ మనకు 0 ఉంది అండ్ కింద ట్రెజర్స్ కూడా వస్తాయి. ఆ ట్రెజర్స్ కూడా ఓపెన్ చేయాలి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే మనకి ఏం రావు, ఎందుకంటే మనం ఇప్పుడే స్టార్ట్ అయితే చేస్తున్నాం కాబట్టి. తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు ఓఐజెస్లో 2 ఉన్నాయి అవైలబుల్గా, అండ్ ఇవి కూడా మీకు జస్ట్ వీడియో రిలీజ్ చేసే టైంకి నీకు ఒక 2 to 3 hours టైం ఉండొచ్చు. సో మీరైతే ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేయండి. తర్వాత వచ్చేసి అక్కడ ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ మీరు బేసిక్గా ఏం చేయాలంటే స్వాపింగ్ అనేది చేయాలి. నాకు ఇక్కడ స్వాపింగ్ చేయడానికి నాకు బేస్ నెట్వర్క్లో మనీ ఉన్నాయి కాబట్టి నేను బేస్ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఆర్బిట్రమ్ నెట్వర్క్లో మనీ ఉంటే ఆర్బిట్రమ్ నెట్వర్క్, మీ దగ్గర ఏ నెట్వర్క్లో మనీ ఉంటే ఆ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకొని అక్కడ ఏ టోకెన్ కావాలంటే ఆ టోకెన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ యూఎస్డిసి టోకెన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. నేను ఏం చేస్తున్నాను అంటే బేసిక్గా బేస్ నెట్వర్క్లో ఈథీరియం టోకెన్ నుంచి నేను యూఎస్డిసి టోకెన్కి స్వాప్ చేసుకుంటాను. ఒక $5 or $6 స్వాప్ చేస్తే ఆ టాస్క్ అయితే మనకు కంప్లీట్ అయితే అయిపోతుంది అండ్ లైక్ 50 XP అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, పైన అయితే ఈథీరియం బేస్ పెట్టుకోండి, కింద ఈథీరియం లైక్ యూఎస్డిసి బేస్ అయితే పెట్టుకోండి. తర్వాత వచ్చేసి 0.0025 లేదంటే 0.003 అది మీ ఇష్టము. మీ దగ్గర ఎంత అవైలబిలిటీ ఉంటే ఫండ్స్ అనేది అంత స్వాప్ అయితే చేసుకోవచ్చు. స్మాల్ అమౌంట్ లైక్ $5 అబో ఎంత చేసినా కానీ మీరు టాస్క్ అయితే వెరిఫై అయిపోతుంది. నేను ఇక్కడైతే 0.0022 ఎంత చేస్తున్నాను. సో మీరు కూడా అంతే చేయండి. సో అంత చేసాక ఇక్కడ మీకు కన్ఫర్మ్ చేసేస్తే మనకి ఇక్కడ నెక్స్ట్ మెటామాస్క్లో ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేశాక మీకు టోకెన్స్ అయితే స్వాప్ అయిపోయి మీకు యూఎస్డిసిలోకి వస్తాయి. బేస్ నెట్వర్క్లోనే యూఎస్డిసి ఉంటాయి. మీరు కావాలంటే ఏం చేయాలంటే లైక్ మీ దగ్గర ఫండ్స్ లేవు, తక్కువ ఫండ్స్ ఉన్నాయి అనుకుంటే మళ్ళీ యూఎస్డిసి ఏదైతే ఉందో వీటిని మళ్ళీ స్వాపింగ్ అనేది బ్యాక్ చేసుకోండి. యూఎస్డిసి నుంచి మళ్ళీ ఈథీరియంకి అయితే మీరు స్వాపింగ్ అయితే చేసుకోవచ్చు. అక్కడైనా చేసుకోవచ్చు, లేదు అంటే మీరు నార్మల్గా వచ్చేసి ఢిల్లీ లింక్ వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్లో కానీ లైక్ ఆ బ్రిడ్జింగ్ లింక్ యూజ్ చేసినా కానీ మీరైతే అక్కడైతే పైన యూఎస్డిసి బేస్ పెట్టేసుకొని ఈ బేస్ అనేది పెట్టేసుకొని కిందన సో ఇట్లా మీరు ఏదైతే $5 స్వాప్ చేశారో అది స్వాపింగ్ బ్యాక్ చేస్తే మళ్ళీ మీకు ఈథీరియంకి అయితే వచ్చేస్తాయి బేస్ నెట్వర్క్లో. తర్వాత వచ్చేసి సెకండ్ టాస్క్ వచ్చేసి మీకు $5 వాల్యూ చేసే ఎన్ఎఫ్టీ అయితే $5 అబో వాల్యూ చేసే ఎన్ఎఫ్టీ అయితే బై చేయాలి. అక్కడ కలెక్షన్స్లోకి వెళ్ళండి, వ్యూ కలెక్షన్స్ కొట్టేసాక తర్వాత ఇక్కడ లార్వా ల్యాడ్స్ అని ఉంది కదా, సో అదైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే అక్కడే మీకు ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతున్నాయి. సో మీరు అదే సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మీరు తక్కువ వాల్యూమ్ ఉండే ఎన్ఎఫ్టీస్ సెలెక్ట్ చేసుకుంటే అవి మీకు సెల్ అవ్వు, మీకు తర్వాత ప్రాబ్లం అయింది. సో అది సెలెక్ట్ చేసుకోండి. నేను చెప్పింది సెలెక్ట్ చేశాక ఇక్కడ మీకు కిందన లైక్ బై ఐటమ్ అనేది ఉంటుంది, అదైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ వాలెట్ అనేది కనెక్ట్ చేసుకుంటే ఒకవేళ మీ వాలెట్లో కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో తర్వాత బయింగ్ అనేది అయిపోద్ది. ఇక్కడ మీకు చూసుకోవచ్చు ఐటమ్ పర్చేస్డ్ అని ఇట్లా వస్తుంది నెక్స్ట్ స్క్రీన్ అయితే. సో మీరు ఏం చేయాలంటే మీ ఐటమ్ అయితే పర్చేస్ అయితే అయిపోయింది అండ్ $5 అబో వాల్యూ చేసే ఎన్ఎఫ్టీ మీరు లైక్ ఇప్పుడు మనం $9 వాల్యూ చేసే ఎన్ఎఫ్టీ ఏమో కొన్నాము. సో ఆ టాస్క్ కూడా మీకు వెరిఫై అయిపోద్ది. ఒకవేళ మీకు వెరిఫై అవ్వకపోతే మీరు లైక్ రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేస్తే మీకు 2 టాస్క్లు అనేది క్లెయిమ్ రివార్డ్స్ అనేది వస్తుంది. మీరు ఆ రివార్డ్స్ అనేది క్లెయిమ్ చేసుకుంటేనే మీకు రివార్డ్స్ క్లెయిమ్ అవుతాయి, లేదంటే ఎక్స్పీ రావు. సో అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి టోటల్ ఎక్స్పీ 100 ఇట్లా వస్తుంది మీకు. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఎన్ఎఫ్టీ ఇప్పుడు ఏదైతే మనం ఎన్ఎఫ్టీ బై చేసామో అది ఎన్ఎఫ్టీ అనేది మళ్ళీ సేల్ చేస్తేనే మనకి ఈథీరియం అనేది వస్తుంది. అది ఎట్లా సేల్ చేయాలి అంటే మీరు లైక్ వాలెట్ లైక్ మన ప్రొఫైల్ ఉంది కదా, మన ప్రొఫైల్స్లోకి వెళ్ళండి. ప్రొఫైల్స్లోకి వెళ్ళాక మనకి ఏదైతే ఎన్ఎఫ్టీ బై చేసామో అది అక్కడ ఇమేజ్ అనేది కనిపిస్తుంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ క్రియేటర్ ఫీజ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసుకోకపోతే మీకు ప్రాబ్లం. తర్వాత వచ్చేసి ఇక్కడ ఫ్లోర్ ప్రైస్ 0.0036 ఉంది కదా, మీరు ఏం చేస్తారంటే 0.00
36 కాకపోతే 355 కానీ అట్లా కొంచెం తగ్గించి పెట్టండి ఫ్లోర్ ప్రైస్ కంటే. అప్పుడు మీ టోకెన్ అనేది లైక్ మీ ఎన్ఎఫ్టీ అనేది వెంటనే సెల్ అవుతుంది. లేదు అంటే మీకు వెంటనే సెల్ అవ్వదు. సో మీరైతే మళ్ళీ ఏంటంటే చెక్ చేసుకుంటూ ఉండాలి. సో మీరు కొంచెం తగ్గించి పెట్టండి. లైక్ ఒక రూ. 10 ఆర్ రూ. 15 అట్లా అయితే మీరు కొంచెం లాస్ అయితే రావచ్చు. లైక్ ఆ ఎన్ఎఫ్టీ బయింగ్ ప్రైస్కి అండ్ సెల్లింగ్ ప్రైస్కి. సో అంత లాస్ అయ్యి కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే మనం సేఫ్ సైడ్లో ఉంటాం అండ్ ఎన్ఎఫ్టీ అనేది కూడా వెంటనే సెల్ అయిపోతుంది అనమాట. సో వెయిట్ చేయకుండా ఇక్కడ మీకు ఒకవేళ అప్పటికి సెల్ అవ్వట్లేదు అంటే కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా మీకు సెల్ అవ్వట్లేదు అంటే మీరు ఏం చేస్తారంటే జస్ట్ అక్కడికి వచ్చేసి ఎడిట్ లిస్టింగ్ అని ఉంది కదా, అది క్లిక్ చేసి ఇంకా కొంచెం తక్కువ ప్రైస్లో లిస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ లేదు మీకు ఆల్రెడీ సెల్ అయిపోయింది అంటే ఇక్కడ మీ ప్రొఫైల్లో రిఫ్రెష్ చేస్తే ఆ ఇమేజ్ కనపడదు. అండ్ ఇక్కడ బేస్ నెట్వర్క్లో కూడా మీకు $39 ఉన్నాయి కదా మనకి, అక్కడ కూడా ఫండ్స్ అనేది యాడ్ అయిపోతాయి మీకు. లైక్ మీ వాలెట్లో ఎన్ని ఫండ్స్ ఉంటే ఆ ఫండ్స్కి ఎక్స్ట్రా సెల్లింగ్ ఎన్ఎఫ్టీ సెల్లింగ్ చేసిన తర్వాత మనకు కొంచెం ఇథీరియం వస్తుంది కదా, ఇథీరియం యాడ్ అయిపోతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఇంకా లైక్ ఏంటంటే ఇదైతే మనకి సెల్ అవ్వలేదు. లైక్ మన ఎన్ఎఫ్టీ మనం ఏదైతే లిస్ట్ చేసామో అది సెల్ అవ్వలేదు కాబట్టి మనకి ఇట్లానే ప్రొఫైల్లో చూపిస్తూ ఉంది. లైక్ నేను ఆల్రెడీ ఒక 10 minutes తర్వాత అయితే చెక్ చేశాను, మనదైతే సెల్ అవ్వలేదు. సో ఇట్లా మీరు కొంచెం సేపు అయితే వెయిట్ చేయాలి. తర్వాత మీది ఏదైతే ఎన్ఎఫ్టీ అయితే సెల్ అయిపోతే మీకు ఇక్కడ చూసుకోవచ్చు మన వాలెట్ బ్యాలెన్స్ అనేది అప్డేట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనకి ఆ ఇమేజ్ కూడా కనిపించట్లేదు మన ప్రొఫైల్లో. సో దట్ మీన్స్ మీ ఎన్ఎఫ్టీ ఏదైతే ఉందో మీది సెల్ అయిపోయినట్టే అండ్ మీ మనీ కూడా మీకు రిటర్న్ వచ్చేసినట్టే. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా అయితే మీరు ఒకవేళ ఎన్ఎఫ్టీ సెల్ అవ్వకపోతే మీరు ఇట్లా ప్రైస్ అనేది తగ్గించి పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. సో అందుకే వీడియోకి మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ అనిపించినా కానీ వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ లైక్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి.